రైట్, ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రేటర్ సిటీలో చలి తీవ్రత పెరిగింది. మార్నింగ్ టైంలో చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. ఇక పొగమంచుతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో చలి ఎఫెక్ట్ పై మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పవచ్చు. గడిచిన 24 గంటల వ్యవధిలో కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. విజువల్స్ తో చూసుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా మంచుతో కప్పబడి మొత్తం నగరం మొత్తం ఉందని చెప్పవచ్చు. సో దీంతో చలి తీవ్రత కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటు హైదరాబాద్ తో పాటు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటూ అటు వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం కూడా ఇక్కడ మనం ఈ విజువల్స్ చూస్తున్నటువంటి మంచు అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచును ఈ నగరం మొత్తం కప్పేస్తుంది. దీంతో రోడ్లపైకి వచ్చే వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటలకు కూడా లైట్లు వేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందుగా వచ్చే వాహనాలు ఈ మంచు కారణంగా కనపడేవి కాబట్టి లైట్లు వేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మధ్యాహ్నం సమయంలో తర్వాత సాధారణంగా తర్వాత రాత్రి సమయంలో తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటూ అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నాడు. సో ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఇటు వైద్యులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్తున్నారు. ఎందుకంటే 2024లో అంటే ఈ సీజన్లో హైదరాబాద్ నగరంలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈసారి అది మరింత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు అటు వాతావరణ శాఖ అధికారులు. ఈసారి ఇప్పటి వరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఇటు ఏదైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారో వారిపైన ఎక్కువగా ఈ సమస్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఉదయం పూట ఎవరైతే పారిశుద్ధ కార్మికులు కానీ, పేపర్స్ బాయ్స్ కానీ, ఆ తర్వాత మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు కానీ, ఇవి తమ నిత్యావసర సరుకులు ఎవరైతే ఈ ఉదయం పూట నగరంలో చేస్తారో వారు తగిన ఉన్ని దుస్తులు ధరిస్తేనే చలి తీవ్రతకు రక్షణగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ చెవులకు తర్వాత ఈ ఉన్ని దుస్తులు ఎక్కువగా వాడాలని చెప్తున్నారు. ఎందుకంటే చెవి నుండి ఎక్కువగా చల్లటి గాలులు బాడీలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అండిన ఆహార పదార్థాలని తీసుకున్నట్లయితేనే అనారోగ్య బారిన పడకుండా ఉంటారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ స్టోరేజ్ చేసినటువంటి ఫ్రిడ్జ్లలో స్టోరేజ్ చేసినటువంటి ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే కొంచెం ఏదైతే ఈ వైద్యులు చెప్తున్నారు అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ మారినప్పుడల్లా కూడా బాడీ చెకప్ కూడా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే మాత్రం ఈ సీజన్లో వచ్చేటువంటి వ్యాధులను కూడా అరికట్టవచ్చు అని చెప్తున్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో మరింత ఈ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గత 48 గంటల వ్యవధిలో కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరం కూడా ఢిల్లీ తరహాలో గాలి నాణ్యత తగ్గిపోతుందని అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదే తరహా ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చలిమంటల కోసం తర్వాత ఈ నగరంలో ఏదైతే ఈ నిర్మాణ రంగంలో కానీ తర్వాత ఎక్కడైతే కొన్ని గల్లీలలో ఈ చెత్తను పోగు చేసి తగలబెట్టడం, ఈ డంపింగ్ యార్డ్లలో చెత్తను కాల్చకూడదని పర్యావరణవేత్తలు చెప్తున్నా కూడా ఇలాంటివి చేయడం వల్ల కూడా గాలిలో ఈ వాయు నాణ్యత క్షీణించి ఈ చలి తీవ్రత పెరుగుతూ తర్వాత గాలి నాణ్యత క్షీణించడం వల్ల ఎక్కువగా ఈ ద్విచక్ర వాహనాలపై 2 వీలర్స్ ప్రయాణించే వారిపై ఎక్కువగా ఈ ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా వాహనాల రద్దీ బహిరంగంగా అంటే మనకు హైదరాబాద్ నగరంలో దాదాపు 1,20,00,000 జనాభా ఉంటే అందులో 60 లక్షల జనాభా వరకు దాదాపు వాహనాల సంఖ్య ఉందని చెప్పవచ్చు. ఈ వాహనాల నుంచి వెలువడే ఈ కాలుష్యం వల్ల కూడా గాలిలో నాణ్యత తగ్గిపోయి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ చలి తీవ్రతతో పాటు గాలి నాణ్యత కాలుష్యం రావడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇది రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే కలుషిత నగరాల్లో జాబితాల్లో ఉన్నటువంటి 7వ స్థానంలో హైదరాబాద్ నగరం ఉంది. సో ఇప్పటికైనా ఈ గాలి నాణ్యత పైన తర్వాత చలి ఈ తీవ్రత పైన రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్లేవారు వివిధ పనుల నిమిత్తం ఏదైతే 8 గంటల తర్వాతనే ఉదయం 8 గంటలు 9 గంటల తర్వాతనే బయటికి వెళ్తే ఈ చలి తీవ్రత
కొంత మొత్తంలో తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడే తమ పనులు చూసుకోవాలని కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం చలి 9 గంటల ప్రాంతం, ఉదయం 9 గంటల ప్రాంతం అయినా కూడా నగరం మొత్తం మంచుతో కప్పబడి ఉంది. లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అటు వాహనదారులు. సో 10 గంటలు 11 గంటల ప్రాంతంలో కొంత మేరకు చలి తగ్గే అవకాశం ఉంది. ఇది మరి అంటే ఇంకా రోజు రోజుకు కూడా ఈ చలి తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఈ రోజు చలికి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ అనిల్తో, అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.